అని. సో అది కూడా వాళ్ళు సరదాగానే చెప్తారు. సో నిజంగా అట్లాంటి ఏం లేదు. అండ్ సడన్గా మిస్ ఇంగ్లాండ్ ఇట్లా చేస్తూ ఉన్నారు అట్లా చెప్తే నేను స్వయంగా ఈ విషయాన్ని పూర్తిగా విచారించాను. సో వాస్తవికత ఏముంది, నేను ఆర్గనైజర్స్తో కూడా నిన్న మాట్లాడాను. ఆర్గనైజర్స్ ఏం చెప్పారు అంటే కొన్ని రోజు క్రితం అంటే ఆమె ఒక వారం మాత్రమే ఇక్కడ ఉండింది. వారం అంటే 8 రోజులు ఇక్కడ ఉండింది. ఆ సమయంలో ఆమె ఆర్గనైజర్స్కి చెప్పింది దట్ వాళ్ళ మదర్కి చాలా తీవ్రమైన అస్వస్థత ఉంది యూకేలో అండ్ వెంటనే ఆమె వెళ్ళిపోవాలి. సో ఇట్లాంటి పరిస్థితిలో ఖచ్చితంగా వెనక్కి పంపడంలో ఏం ఇష్యూ ఏం లేదు. వాళ్ళు వెనక్కి పంపించడానికి టికెట్స్ అవన్నీ కూడా అరేంజ్ చేశారు. బట్ వాళ్ళు నిబంధన ఏం చూస్తారు అంటే అదే కంట్రీ నుంచి వేరే ఎవరైనా రాగలరా. సో ఇంటర్నల్గా యూకేలో జరిగిన కాంపిటీషన్లో ఈమె ఫస్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈమెని ఇక్కడ పిలిచారు. బట్ ఎవరో సెకండ్ అయి ఉంటారు. సో రన్నర్ అప్ని కూడా అడిగితే ఆమె రాగలను అని చెప్తే వాళ్ళు ఈజీగా ఈమెని వెనక్కి పంపడం, కొత్త ఆమెని రప్పించడం అది జరిగింది. సో ఆ వ్యధిలో ఆ సమయంలో ఒకే ఒక పబ్లిక్ ఫంక్షన్లో ఆమె పాల్గొనింది. అంటే ఎప్పుడో అందులో వేరే గెస్ట్స్ కూడా ఉన్నారు అనేది. అండ్ ఆ ఫంక్షన్ ఇక్కడ చౌమల్లా ప్యాలెస్లో జరిగింది. నేను ఆ వీడియో చూశాను, ఫోటోగ్రాఫ్స్ చూశాను. సో ఆమె ఉన్న టేబుల్లో 6 మెంబర్స్లో 2 పార్టిసిపెంట్స్ ఉన్నారు. మిస్ ఇంగ్లాండ్గా ఆమె ఉండింది, మిస్ వేల్స్గా ఇంకొక ఆమె ఉండింది. మిగతా 4లో ఒకే ఒక మగ వ్యక్తి, 3 మెంబర్స్ వేర్ విమెన్. అండ్ ఒక మగ వ్యక్తి కూడా ఒక చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. అతని గురించి కూడా అందరికీ తెలుసు. ఆయన ఒక థరో జెంటిల్మెన్గా ఉంటారు, చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. అండ్ విమెన్ ఆల్సో ఒక ఆమె వాళ్ళ వైఫ్, ఒక ఆమె వాళ్ళ డాటర్ ఇన్ లా అండ్ ఒక ఆమె వాళ్ళ గెస్ట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆఫీసర్ గురించి ఎవరికి ఒక 0.1% కూడా అనుమానం లేదు. అండ్ ఒకవేళ ఏదైనా జరుగుతూ ఉన్నా కూడా ఎవరైనా వాళ్ళ వైఫ్ సమక్షంలో, వాళ్ళ డాటర్ ఇన్ లా సమక్షంలో ఏదైనా అసభ్యంగా కానీ ఇంకొక రకంగా కానీ మాట్లాడతారా? సో అసలు అంటే ఆధారమే లేనివి